అనకాపల్లి జిల్లాలో ఫణిగిరి కొండలకు గుండు కొట్టేస్తున్న మైనింగ్ అక్రమాలపై వైసీపీ పోరుబాట పట్టింది. ఇవాళ నిర్వహించ తలపెట్టిన చలో పంచదార్ల ఉత్కంఠ పెంచుతోంది. క్వారీల లీజులు శాశ్వతంగా రద్దు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నిర్ధారించింది. దీంతో పంచదార్లను నో మైనింగ్ జోన్గా ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని పురాతన శైవక్షేత్రం పంచదారుల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేసిన మైనింగ్ అక్రమాల ప్రకంపనలు ప్రభుత్వాన్ని తాకాయి. క్వారీ లీజులు శాశ్వతంగా రద్దు చేయాలని, ఫణిగిరిని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని స్థానికులతో కలిసి వైసీపీ విధించిన 48 గంటల డెడ్లైన్ ముగియక ముందే ప్రభుత్వం స్పందించింది. మైనింగ్ అక్రమాల నిర్ధారణ కావడం రాజకీయంగా కూటమికి మైనస్ అవుతుందన్న ఒత్తిళ్లతో అనకాపల్లి కలెక్టరేట్లో కీలక సమావేశం నిర్వహించారు ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర. ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్ష తర్వాత పంచదారుల కొండల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, గత డీఆర్సీలోనే లీజుల రద్దుపై చర్చించినట్లు మంత్రి చెప్పారు. ఉల్లంఘనలు నిర్ధారణ కావడం, ఆలయానికి ఉన్న చారిత్రక వారసత్వ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో ఉండే ఫణిగిరి కొండలను నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తామన్నారు. అక్కడ జరిగినటువంటి పరిస్థితిని చూసిన తర్వాత కలెక్టర్ గారికి వెళ్ళిన వెంటనే వారు రద్దు చేయడం జరిగింది. ఈరోజు అందరం కలిసి ఒక ఆలోచన కూడా చేశాం. అది నాన్ మైనింగ్ జోన్ కింద దాన్ని ఫిక్స్ చేయడానికి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఎట్టి పరిస్థితులు కూడా ఎవరికి కూడా పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఫణిగిరి కొండల్లో అక్రమ తవ్వకాల కారణంగా చోళుల కాలం నాటి ఉమాధర్మలింగేశ్వర స్వామి దేవాలయానికి ముప్పు కలుగుతోందని ఆర్కియాలజీ విభాగం గుర్తించింది. 1500 ఎకరాలకు పైగా ఆయకట్టు, 20 గ్రామాలకు తాగునీటి అవసరాలను తీరుస్తున్న 5 ధారలు కుంచించుకుపోతున్నాయి. క్వారీల వల్ల బురద నీరు ప్రవహిస్తోంది. భక్తుల మనోభావాలు దెబ్బతినడం, రాజకీయంగా అండదండలు ఉన్న ప్రజాప్రతినిధులకు చెందిన క్వారీలుగా ప్రచారం జరగడంతో వైసీపీ రంగంలోకి దిగింది. ప్రభావిత గ్రామాలకు అండగా నిలబడింది. చలో పంచదారుల కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తోంది వైసీపీ. ఎంతో మంది పేద భేద సాదా అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైనా ఎవరైనా ఆ కుటుంబంలో పరంపదిస్తే అక్కడికి వచ్చి మైలు తీర్చుకొని స్నానాలు చేసేవారు. గంగా ప్రవాహం, ఇది గంగా నది సాక్షాత్తు కాశీ నీరు ప్రవాహం పాతాళ గంగ వస్తుందనేది అది చరిత్రలో చెప్తున్నటువంటి మాట. అదే ఇప్పుడున్నటువంటి లిపి చూస్తే అక్కడ చోళులు వెళ్ళినటువంటి ప్రాంతం, అది చోళులు తాలూకు లిపి అక్కడ క్లియర్గా ఉంటుంది. సుమారు 1200 సంవత్సరాల నుంచి అక్కడ అదంతా కూడా పుణ్యతీర్థంగా పుణ్యక్షేత్రంగా వెలిసినటువంటి పంచదారుల కొండని. అయితే వైసీపీ తీరుపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైసీపీ ఆరోపణలకు కౌంటర్ ఇస్తోంది. అక్కడ ఒక కుట్ర జరిగింది హిందువుల మీద. ఆ కుట్ర జరిపి ఈరోజు మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొస్తా ఉంది. అవి కూడా మేము సాక్ష్యాలతో సైతం బయట పెడతాం. చట్టరీత్యా వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే కుట్ర చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకునే పరిస్థితి ఉంటుంది. చలో పంచదారులను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమంలో శాసనమండలి నేత బొత్స, మాజీ ఎమ్మెల్యేలు, ఉత్తరాంధ్ర నుంచి పార్టీ నాయకత్వం తరలి వస్తుండగా రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేకెత్తి